రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జయ జయ శ్రీదర్శన శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుల యొక్క ఉపదేశములలో ఈరోజు 37వ ఉపన్యాసం. మన ఉభయ వేదాంత విద్వాంసులు శ్రీ యజ్ఞం స్వామి అనే డాక్టర్ కన్నన్ గారు, ఫార్మర్ ప్రో వైస్ ఛాన్సలర్, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, వారి యొక్క తమిళ భాషల నుంచి అనువాదం దాసుడు చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ఉపదేశం పాలు తాగడం గురించి. ఎటువంటి పాలు మనం తాగవచ్చు? సాధారణంగా ఆవు పాలు, ఎద్దు పాలు, బర్రె పాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవడం అలవాటే. కానీ మేకపాలు కూడదు. ఏ ఏ మృగముల యొక్క పాలును మనం స్వీకరించవచ్చు అని శాస్త్రములు మనకు తెలియజేస్తున్నాయి. మొట్టమొదటిగా పాదములలో డెక్క ఉంటే, హూఫ్ అంటారు కదా, HOF, అది చూడాలంట. అది ఈ పశువులకు ఎలా ఉంటాయి? 2 విధంగా ఉంటాయట. గుర్రము మరి గాడిది, వీటికి అది ఒక్కటిగా ఉంటుంది. ఆ హూఫ్ డెక్క అంటారు కదా, అది. అటువంటి మృగముల యొక్క పాలును మనం స్వీకరించకూడదు. కొన్ని మృగాలకు ఒకే సమయంలో ఎన్నో శిశువులు అవి కనుతాయి మనని. ఉదాహరణంగా కుక్క, పంది, కుందేలు ఇవన్నీ కూడా వాటిని మనం స్వీకరించకూడదు. వాటి పాలును మనం తీసుకోకూడదు. కొన్ని మేకలు ఒకే సమయంలో 2-3 పిల్లలను ప్రసవిస్తాయి. వాటి పాలు కూడా మనకు నిషిద్ధం. కానీ ఒంటేలు, అది మనకు నిషిద్ధం. దానికి 2 డెక్క ఉంటుంది. అది 2 భాగంలా ఉంటాయి, ఆ హూఫ్. దానికి అది ఒకే ఒక శిశువుని అది ప్రసవిస్తుంది. అయినా కూడా దాని పాలు మనం స్వీకరించకూడదు. క్యామెల్స్ మిల్క్ అంటుంది స్మృతి. ఉరుకుళంబి ఇరుగండ్రి ఒట్టగప్పాల్ ఇవయనేత్తం పరుగాపాలి అని వేదాంత దేశ ఆహార నియమంలో అంటున్నారు. మనము ఆవు పాలు, బర్రె పాలు మనం స్వీకరించవచ్చు, తాగొచ్చు. సరే, పాలు ఎప్పుడు తాగాలండి? వదంతి పేయం నిశికే బలం పయ భోజ్యం నేహ సహోదనాధికం అని భావప్రకాశిక అని ఆయుర్వేద గ్రంథం ఉంటుంది. పసిపిల్లలు ఎప్పుడైనా కూడా పాలు తాగొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆయు వృద్ధి అవుతుంది దానివల్ల. కానీ ఉపనయనం అయిన తర్వాత పాలు రాత్రి సమయంలోనే తాగాలి. పగల్లో అది పాయసం ఇటువంటి వస్తువులో కలిసి స్వీకరించవచ్చు. కానీ వట్టి పాలు పగలపూట తాగకూడదు, రాత్రిపూటనే తాగాలి. పగల్లో అది పెరుగు మనం స్వీకరించవచ్చు, రాత్రి పెరుగకూడదు. అలాగే పాలు రాత్రి సమయంలో వట్టి పాలు తాగకూడదు. ఒక పశువు లేదా ఒక బర్రె అది ప్రసవించిన 10 రోజులకు బ్రాహ్మణులు దాని పాలుని తాగకూడదు. ఆ పాలుకు పేరుంది, అనిర్దశాహం అని పేరు. దానికి ఒక అశుద్ధి ఉంటుంది. ఇలా మనుస్మృతి, యమస్మృతి ఇవన్నీ కూడా దీన్ని తెలియజేస్తున్నాయి మనకు. అనిర్దశోహం గోక్షీరం ఆజం మాహిషమేవచ. పురాణంలో ఈ పాలు విషయం గురించి చాలా గొప్పగా చెప్పబడి ఉన్నది. పాలు స్వీకరించడం గురించి
మహావిష్ణువే తనకు కొడుకుగా పుట్టాలి, బాలకుడుగా పుట్టాలి అని దితి అనే మహాసాధ్వి ఏం చేశాయి? ఆమె ఏ వ్రతాన్ని అనుష్ఠించింది? వామన పురాణం, శ్రీమద్భాగవతం వీటిలో ఇలా వర్ణించబడినది. ఆవిడ పయోవ్రతం అని ఒక వ్రతాన్ని అనుష్ఠించిందట. దానివల్ల వామనుడు అవతారం. ఆ వ్రతం ఎటువంటిదంటే పాలు మాత్రమే స్వీకరించాలి. అలా ఒక వ్రతం. అలా కొన్ని సందర్భంలో కఠినమైన వ్రతాన్ని శాస్త్రములు మనకు ప్రాయశ్చిత్తంగా విధించబడినది. సుధీంద్ర తీర్థులు అనే మధ్వాచార్యులు వామనాష్టకం అనే ఒక స్థితిలో ఈ ఒక పయోవ్రతాన్ని గొప్పతనాన్ని మనకు తెలియజేస్తున్నారు. శోభనాదితిశ్చకార దుష్కరం పయోవ్రతం కశ్యపోపి భక్తిపూర్ణ పూజయాతు తోషయం వామనం జగన్ మనోహరం పరం అంటారు. అది వేద సంహిత. వేదంలో కూడా పాలు గురించి గొప్పతనంగా చెప్పబడి ఉన్నది. తైత్తిరీయ సంహిత ఇలా అంటుంది: పుష్యే పయో బ్రాహ్మణస్య తేజో వై బ్రాహ్మణ తేజ పయ అని. ఇవి బ్రాహ్మణులకు పుష్టి మాత్రం కాదు, తేజస్సును కూడా వృద్ధి చేస్తుంది పాలు అంటుంది వేదం. యాగదీక్షలో ఉండే బ్రాహ్మణులు, ఋత్విక్కులు ఈ పాలు మాత్రమే ముఖ్య ఆహారంగా స్వీకరించాలి అని ఒక వ్రతం ఉన్నది అంటుంది వేదం. వైదిక కర్మలలో ఏ వైదిక కర్మ అయినా ఆ పాలుకు అంత గొప్పతనం ఉన్నది. కొంతమంది నిత్యాగ్నిహోత్రులు వాళ్ళు కూడా పాలుతో హోమం చేస్తూ ఉంటారు. ఏకాదశి ఇత్యాది వ్రత దినములలో కూడా పాలు స్వీకరించవచ్చును, తాగవచ్చును. దానివల్ల వ్రతభంగం ఏర్పడదు, వ్రతభంగం అవ్వదు. అది ఉపవాసమే. కొన్ని చాలా తీవ్రమైన కఠినమైన ప్రాయశ్చిత్తములలో ఈ విషయాన్ని విధిస్తుంది స్మృతి. ఒక మాసోపవాసం అనే తీవ్రమైన కఠినమైన ప్రాయశ్చిత్తంలో కూడా పాలు మనం స్వీకరించవచ్చు అంటున్నారు మహర్షులు. మాసోపవాస కర్తవ్య పయోపాత క్షయే తథ అంటుంది స్మృతి. ఆ పాలుని మనం ఎక్కడి నుంచి కొనాలి, ఎవరి దగ్గర నుంచి కొనాలి అంటే విచిత్రంగా ఉన్నది ఉత్తరం. ఆ పాలుని బ్రాహ్మణుడి దగ్గర డబ్బిచ్చి స్వీకరించకూడదు. పాలుని అమ్మే ఒక అర్హత బ్రాహ్మణుడికి లేదు, వాడు అమ్మకూడదు. పాలుని బ్రాహ్మణుడు మనకు ఉచితంగా ఇవ్వచ్చు, ధర లేకుండా ఫ్రీగా. దానంగా మనం స్వీకరించి దాన్ని మనం స్వీకరించవచ్చు, తాగవచ్చును. పరివదిల్ అందనర్బిలై పాల్ చెంబెనిల్ పాల్ పరుగా పాలే అని. రాగి పాత్రములో ఉండే పాలు, బ్రాహ్మణుడు అమ్మిన పాలు మనం స్వీకరించకూడదు. తామ్రే గవ్యం సురాతుల్యం ప్రబదంతి గృతం వినా అంటుంది శాంటిల్య స్మృతి. పంచగవ్యం అనే 5 విషయాలు తెలుసు మనకు. ఆవు నుంచి వస్తుంది కదా పవిత్రమైన వస్తువులు. ఆ 5 వస్తువులలో నెయ్యి మాత్రమే తామ్రపాత్రంలో మనం పెట్టవచ్చు, రాగి పాత్రములో. మిగతా 4 కూడా రాగి పాత్రలో పెడితే సురాపానానికి సమానం అంటుంది స్మృతి. కళ్ళు తాగినట్టు పాపం వస్తుందట. ముఖ్యంగా పాలు, పెరుగు రాగి పాత్రంలో పెడితే అది కళ్ళుకు సమానం, దాన్ని తాగకూడదు అంటుంది స్మృతి. అయితే ఈ 6 విషయాలు మనం తెలుసుకున్నది ఏమిటంటే, 1 గుర్రమో గాడిదో ఒంట మరి మేక వీటి పాలు తాగకూడదు, తాగరాదు. 2వ విషయం, ప్రసవించిన ఒక పశువు ప్రసవించిన దూడని ప్రసవించిన 10 రోజుల లోపల ఆ పాలు తాగకూడదు. 3వ విషయం, పగలు డే తాగకూడదు, నైట్లోనే తాగాలి, రాత్రులు మాత్రమే పాలు తాగాలి. 4వ విషయం, పాలు మనకు పుష్టిని, తేజస్సును వృద్ధి చేస్తుంది అని వేదమే అంటుంది. వామనావతార ఘట్టములో పురాణములలో ఈ
పాలు గురించి గొప్పతనంగా చెప్పబడి ఉన్నది. కావున మనం ప్రతిరోజు పాలుని తాగడం అనేది వైద్య రీతిగా కాకుండా వైదిక రీతిగా కూడా మనకి మంచిదే, మంచి విషయం. 5వ విషయం, బ్రాహ్మణుడు పాలును అమ్మరాదు. అలా అమ్మినా బ్రాహ్మణుడు దాన్ని కొని తాగకూడదు. 6వ విషయం, పాలుని రాగి పాత్రములో పెట్టి అక్కడి నుంచి తాగకూడదు. రాగి పాత్రములో పెట్టకూడదు, నిషిద్ధం. వీటిని మనసులో పెట్టుకొని మనం శాస్త్రోక్తంగా పాలు తాగి ఆయుర్వృద్ధి తేజస్వృద్ధిని పొందాలని ప్రార్థిస్తున్నాం. శ్రీమతే శ్రీనిగమాంతమాదేశికాయ నమః. कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः.